వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. ఐఆమ్ మహేందర్ రెడ్డి. మనం ఈరోజు అనగా డిసెంబర్ 6న వివిధ న్యూస్ పేపర్స్లో వచ్చిన ఆర్టికల్స్ లేదా న్యూస్ ఐటమ్స్ని మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారో చూద్దాం. అందులో మొట్టమొదటిగా మనం రీజనల్ న్యూస్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఒక రెండు మనకు కనిపించాయి. ఒకటి ఇందిరా మహిళా శక్తి బజార్ అనేది. ఇందిరా అనగానే మనందరికీ తెలిసిందే, భారత మాజీ ప్రధానమంత్రి మరియు ఉక్కు మహిళగా పేరుగాంచిన ఇందిరాగాంధీ గారి పేరిటనే మనం ఒక ఐకాన్గా చూపుతాం మోడర్న్ ఇండియాలో. ఎవరిని? ఒక ఇందిరాగాంధీ గారిని, ఉమెన్గానే కాకుండా జనరల్గా నేషనల్ లీడర్స్లో కూడా ఒకరిగా. మేకింగ్ ఆఫ్ నేషన్లో ఒక పాత్ర ఉంది కాబట్టి అలా ఆమె పేరిట నిన్న ఎక్కడ మనకు శిల్పారామం అనేది ఈ యొక్క కళలకు, హస్తకళలకు, చేనేత కళలకు కోసం మనం పెట్టుకున్న ఒక ఆర్గనైజేషన్. ఆ ప్లేస్ దగ్గర తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ అయిన జిష్ణుదేవ్ శర్మ, వీళ్ళిద్దరూ దాని ఓపెనింగ్ సెరమనీలో పాల్గొన్నప్పుడు ఈయన అన్నది ఏంటంటే, తెలంగాణ మహిళలు అంబానీ అదానీలకు పోటీగా నిలబడాలి అని చెప్పారు. ఎవరు? రాష్ట్ర ముఖ్యమంత్రి. ఏ విషయంలో అంటే, ఇకపై నుంచి మహిళా సంఘాలకే సౌరశక్తి ఉత్పత్తిలో వారికే ప్రాధాన్యతను ఇవ్వబడుతుంది. వాళ్ళు ఉత్పత్తి చేసిన విద్యుత్నే వీళ్ళు కొనుగోలు చేయాలని చెప్పేసి ఒకటి చెప్పడం జరిగింది. రెండవది, జిష్ణుదేవ్ శర్మ గారు మాట్లాడుతూ, ఈరోజు ఇండియాలో మహిళా సాధికారత జరుగుతూ ఉన్నా బట్ లీడర్ ఈస్ ఓన్లీ ద తెలంగాణ స్టేట్ అనేది మనం చూసాం. తర్వాత ఇదే సందర్భంగా మాట్లాడుతూ, ఇంతవరకు మనకు బంగారు ఆభరణాలపైన హాలో మార్క్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఇది ఎక్కడ తయారైంది, ఎవరు తయారు చేశారు అనేది ఎక్సెట్రా. అదేవిధంగా హ్యాండ్లూమ్ మార్కును కూడా ఇకపై ప్రవేశపెట్టబోతున్నాం. చేనేత అంటే హ్యాండ్లూమ్ మార్క్ అంటే చేనేత. ఎగ్జాంపుల్, ఒక షారీని తయారు చేశారంటే ఇది ఏ విలేజ్లో తయారైంది, ఏ కార్మికుడు దీన్ని తయారు చేశాడు, ఇవన్నీ కూడా వెరీ క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది ఒకటిగా మనకు కనిపించిందని చెప్పుకోవచ్చు. అదే సందర్భంలో చూస్తే మనం దాదాపు 290కి పైగా చేనేత సంఘాలు, 54,000కు పైగా చేనేత కార్మికులు కూడా మనకు ఉన్నట్టుగా చెప్పుకోవడం జరిగింది. దాంతోపాటు ఈ యొక్క చేనేత వస్త్ర పరిరక్షణ చట్టం ప్రకారం చూస్తే ఇప్పటి వరకు 11 వస్త్రాలు అనేటివి చేనేత పరిశ్రమ ద్వారా ఉత్పత్తి అవుతున్నట్లుగా గుర్తించడం జరిగింది. ఈ 11పైన ఇకపై ఈ యొక్క హ్యాండ్లూమ్ మార్క్ అనేది ఒకటి ఉంటుంది అనేది మనం చూస్తాం. దీని తర్వాత రెండవ దానికి వచ్చే వరకు నేషనల్ లెవెల్లో నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్సెస్ అనేటివి ఉన్నాయి. ఇది ఒక విపత్తుల సంస్థ, మనకు తెలిసిందే, జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ అని చెప్తాం. అదే స్థాయిలో రాష్ట్ర లెవెల్లో కూడా ఒకటి ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. దాన్ని స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ అనే దాన్ని ఒకటి ప్రత్యేకంగా. దీంట్లో ఒక 1000 మందిని మనం ఈ అగ్నిమాపక దళాలు ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ట్రైన్ చేస్తే, తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ నుంచి మరొక 1000 మంది, మొత్తం 2000 మందితో ఒక ఫోర్స్ అనేది అవుతుంది. వీళ్ళకి ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా మనకు తమిళనాడు మొదలైన ప్రాంతాలలో వీళ్ళకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది అన్నది చూసాం. ఇది రెండవ దానిగా. మూడవ వార్తను కనుక మనం చూస్తే, ICAR అనేది మీకు తెలిసిందే, అంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్. వీళ్ళు ఆల్ ఇండియా కాటన్ రీసెర్చ్ సెంటర్స్ అనేటివి 2 తెలంగాణలో ఏర్పాటు చేయడానికి, ద మెయిన్ సెంటర్ ఇటు వరంగల్ అండ్ సబ్ సెంటర్ వచ్చేసి మనకు ఆదిలాబాద్లో. అంటే తెలంగాణలో బ్లాక్ సాయిల్స్ ఉన్నాయని తెలుసు. ఈ బ్లాక్ సాయిల్ ఐడియల్ సాయిల్ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ ది క్రాప్ లైక్ ద పర్టికులర్లీ కాటన్ క్రాప్ అన్నది తెలుసు. తర్వాత మూడవ దానికి అంటే లాస్ట్ న్యూస్గా మనం కనుక చూస్తే, నిన్ననే మీకు చెప్పాను, దాని కంటిన్యూషన్లో చూస్తే, భూటాన్ రాజైన జింగ్మే వాంగ్చుక్ భారతదేశానికి వచ్చాడు. ఈయన నిన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి సందర్భంలో చూస్తే, బోత్ ద స్టేట్ హెడ్స్ వాళ్ళు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే, ముఖ్యంగా ఒకటి హైడ్రో ఎలక్ట్రిసిటీ, రెండవది వచ్చేసి అర్బన్ ప్లానింగ్ అంటే పట్టణాల యొక్క నిర్వహణకు. హైడ్రో ఎలక్ట్రిసిటీకి వచ్చే వరకు మనం చూసిన దాంట్లో జనరల్గానే భూటాన్ అనేది హిమాలయ పర్వత పాదాల దగ్గర ఉంది. ద స్టేట్ విచ్ లొకేటెడ్ ద ఫూటిల్స్ ఆఫ్ ద హిమాలయస్. పునాట్ సగు అని పిలువబడే ఒక హైడ్రో ఎలక్ట్రిసిటీని 1020 మెగావాట్లతోటి అంటే ఒకదాన్ని నిర్మిద్దాం అనుకున్నారు. యాక్చువల్గా పునాట్ సగ్ అనే పార్ట్ 1 అయితే ఆల్రెడీ, అంటే ఫేజ్ 1 ఒకటి కన్స్ట్రక్షన్ జరిగింది. ఇది రెండవ ఫేజ్లో 1020 మెగావాట్ల విద్యుత్ అనేది ఉత్పత్తి చేయాలనుకున్నారు. తర్వాత అర్బన్ ప్లానింగ్కి వచ్చే వరకు ఒక అద్భుతమైన పట్టణాన్ని నిర్మించడానికి ప్రయత్నం ప్రారంభించింది భూటాన్. దీన్ని ఏమన్నామంటే గెలుపు అనే ఒక అర్బన్ సిటీని నిర్మించాలి. దీంట్లో అన్ని రకాలుగా ఉంటాయి. పైగా ఇది ఒక ముఖ్యమైన పట్టణంగా కూడా పనిచేస్తుంటుంది. ఇండస్ట్రియల్ కారిడార్ అనడం ట్రేడ్ కారిడార్లో అనేది మనం చూసాం.
దిస్ ఈజ్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ టుడే. విల్ మీట్ టుమారో విత్ ద సేమ్ టైమ్. థ్యాంక్ యూ ఆల్.